అన్ని తెలియకపోవచ్చు, కొంతమందికి కొన్ని విషయాలు తెలియచ్చు, మరి కొంతమందికి ఎక్కువ విషయాలు తెలియచ్చు. కానీ చదువు ఉన్న వ్యక్తికైనా చదువు లేని వ్యక్తికైనా అది ఎవరికైనా కానీ మరణము అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అనేది అందరికీ తెలుసు. మరణము అనేది ప్రతి ఒక్కరికి ఉంది అని అందరికీ తెలుసు. మరణము అందరికీ ఉంది. మరణము అనేది అందరికీ వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణమును రుచి చూడాలి, మరణము గుండా వెళ్ళాలి. ఈ భౌతికమైన జీవితాన్ని ఏదో ఒక రోజు మనిషి ముగించాలి అని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. 89వ కీర్తన 48వ వచనం మనం చూస్తే, మరణమును చూడక నరుడెవడో అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనిషి జీవితంలోనికి వింటున్నారా, మనిషి జీవితంలోనికి ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, మనిషి జీవితంలోనికి డబ్బు వస్తుందో రాదో తెలియదు, మనిషి జీవితంలోనికి పేరు ప్రఖ్యాతులు వస్తాయో రావో తెలియదు, మనిషి జీవితంలోనికి వెండి బంగారాలు వస్తాయో రావో తెలియదు. కానీ ప్రతి మనిషి జీవితంలోనికి మరణము మాత్రం ఖచ్చితంగా వస్తది అని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణం అనేది ఖచ్చితంగా మనందరికి వస్తది, అది మనందరికి తెలుసు. కానీ ఆ మరణాన్ని ఎలా ఎదుర్కొంటామో అనేదే ప్రాముఖ్యమైన విషయము. ఆ మరణాన్ని మనం ఎలా ఫేస్ చేస్తామనేదే చాలా ప్రాముఖ్యమైన విషయము. ఏముందండి, ఈ లోకంలో నేను పుట్టాను, నేను పెరుగుతాను, వివాహం చేసుకుంటాను, పిల్లలు అవుతారు, కష్టపడి పనిచేస్తాను, ఏదో ఒక ఆదివారం ఒక గంట ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వినొస్తాను, తర్వాత నా పని చేసుకుంటాను, తర్వాత నా టైం వచ్చినప్పుడు నేను వెళ్తాను అనేటువంటి ఈ క్రమంలో మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రేమైన వాళ్ళరా, మనుషులందరి ఎడల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మనుషులందరి ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మనుషులందరి ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. ఆ చిత్తము, ఆ ప్రణాళిక, ఆ ఏర్పాటు ఏంటంటే ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదు, ఎవరు కూడా తీర్పులోనికి రాకూడదు, ఎవరు కూడా ఉగ్రతలోనికి రాకూడదు. అందరు కూడా నరకాన్ని తప్పించుకొని మనందరి కొరకు ఏర్పాటు చేయబడిన నిత్య జీవానికి మనం వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పమై ఉంది. అయితే మనుషుడు మరణిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే మరణించడంతో జీవితం అయిపోయింది అని అనుకుంటున్నాము. మరణించడంతో జీవితం అయిపోలేదు, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఆ మాట? ఎంతమందికి అర్థమవుతుంది? మరణించడంతో జీవితం అయిపోలేదు, మరణించడంతో భౌతికమైన జీవితము ఫుల్ స్టాప్ అయింది. మరణం తర్వాత కూడా ఏముంది తెలుసా? జీవితం ఉంది. ఆ జీవితము నిత్యము ఉంటది. ఆ జీవితం నిత్యం ఉంటది. అది ఇక అయిపోయేది కాదు. ఉంటే నిత్య నరకంలోనన్నా ఉండాలా, లేదంటే నిత్య జీవములోనన్నా ఉండాలా. అయితే మరణము అందరికీ ఉంది. ఈ మాట అర్థం చేసుకోండి. పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, మరి ఎవరైనా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణమును రుచి చూడాలి, మరణము గుండా వెళ్ళాలి, మరణాన్ని అనుభవించాలి అని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? మరణం అందరికి ఉందా లేదా? చెప్పండి, మరణం అందరికి ఉందా? మరణం అందరికి ఉంది. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, పునరుద్ధానము కూడా అందరికి ఉంది. మీకు అర్థమవుతుందా? ఏంటండి, మరణం అయితే అందరికి ఉందిలే, మరి పునరుద్ధానం కూడా అందరికి ఉందా? ఎస్, పునరుద్ధానం కూడా అందరికి ఉంది. పునరుద్ధానం, రిజరక్షన్ అని అంటాం, అవునా కాదా? రిజరక్షన్ అందరికి ఉందా? ఏమండి, అందరు తిరిగి లేస్తారా? అందరు తిరిగి లేస్తారా? కొంతమంది ఇట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు. ఏదో ఒకటి చెప్పండి. లేదా అందరు తిరిగి లేస్తారా? రిజరక్షన్ అందరికేనా, కొంతమందికేనా? ఇప్పుడు ఇలా అడుగుతాను, చెప్పండి. మరణము కొందరికే, అందరికే? అందరికి. ఓకే. రిజరక్షన్ కొందరికే, అందరికే? నో నో నో, అందరికి. అర్థమవుతుందా?
రిజరక్షన్ అనేది అందరికీ. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఆ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. తీసారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు. ఇప్పుడు సమాధులలో ఏం జరుగుతుంది? చనిపోయిన వారిని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళు నిద్రిస్తున్నారు అని చెప్తుంది. నిద్రిస్తున్నారు వాళ్ళని చెప్తుంది. అంటే ఇప్పుడు నిద్రపోతున్నవాడు, ఉదాహరణకి ఇలా అనుకుందాం, మనం నిద్రపోతున్నాము, ఇప్పుడు ఈ నైట్ మనం పడుకుంటాము, రేపు పొద్దున తిరిగి లేస్తామా లేదా? ఓ గంట అటు ఇటుగా తిరిగి లేస్తాం కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే భౌతికమైన మరణము ఒక నిద్ర. భౌతికమైన మరణము ఒక నిద్ర లాంటిది. ఖచ్చితంగా ఒక రోజు చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఆ వచనం పూర్తి చేయండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు ఆ మేల్కొంటారు. కొందరు నిత్య జీవమునకు అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేల్కొంటారు. రిజరక్షన్ కొందరికే, అందరికే. నేను నా సొంత మాట ఏం చెప్పలేదు, నేను వాక్యం మాట్లాడుతున్నాను. మరణం అందరికి ఎలా ఉందో పునరుద్ధానం కూడా అందరికీ అలాగే ఉంది. ఈ అనేకులు సమాధులలో నిద్రించిన వాళ్ళు లేస్తారంటే ఈ అనేకులలో దేవుణ్ణి నమ్మిన వాడున్నాడు, దేవుణ్ణి నమ్మని వాడు ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగిన వాడున్నాడు, దేవుణ్ణి ఎరగని వాడున్నాడు, దేవుణ్ణి అంగీకరించిన వాడున్నాడు, దేవుణ్ణి తృణీకరించిన వాడు కూడా, ఆ తృణీకరించిన వాడు కూడా ఉన్నాడు. మరణము అందరికీ ఎలా ఉందో పునరుద్ధానం కూడా అందరికీ ఉంది. చనిపోయిన వాళ్ళందరూ ఒక రోజున తిరిగి లేస్తారు. వాళ్ళు మేల్కుంటారు, ప్రభువుని ఎదుర్కొంటారు, ప్రభు ఎదుట నిలబడతారు. ఆ తీర్పులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిలబడతారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది స్పష్టంగా. సో మరణం అందరికీ ఉంది, రిజరక్షన్ పునరుద్ధానం కూడా అందరికీ ఉంది. అయితే పరలోకం అందరికీ లేదు. అర్థమవుతుందా? పరలోకం అందరికీ లేదు. అదేంటి సార్, మరణం అందరికీ ఉంది, పునరుద్ధానం అందరికీ ఉంది, మరి పరలోకం అందరికీ లేదా అంటే పరలోకం అందరికీ లేదు, కొందరికే. అక్కడ 2వ వచనంలో ఏమన్నాడు? దానియేలు 12లో కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, అందరికీ మరణం ఉంది, అందరికీ పునరుద్ధానం ఉంది, కానీ అందరికీ పరలోకం లేదు. పరలోకం ఎవరికి ఉంది? దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ పరలోకంలో ఉండాలని, అందరూ తను ఉన్న చోట ఉండాలని, ఆయన ఇచ్చే జీవాన్ని అనుభవించాలని, ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణను అనుభవించాలని, ఆయనతో పాటు సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా, యుగ యుగాలు నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన మన ఎడల గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. కానీ అందరు ఎందుకు పరలోకానికి వెళ్ళటం లేదు అనంటే అందరూ సువార్తను నమ్మడం లేదు, అందరూ గాస్పల్లో యాక్సెప్ట్ చేయడం లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. యేసు ప్రభువు చేసిన పనిని ఎవ్వరూ నమ్మటం లేదు. కొంతమంది బైబిల్ చదువుతున్నా కూడా యేసు ప్రభువు చేసిన పని ఎంత గొప్పదో కూడా సరిగ్గా ఎవరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మరణాన్ని చెప్పాలి. మరణాన్ని ఏమంటున్నాడు? నిద్ర. దానియేలు 12:2 ఏమన్నాడు? అక్కడ కూడా నిద్ర అన్నాడు. సో భౌతికమైన మరణాన్ని బైబిల్ ఏం చెప్తుంది? నిద్ర అని చెప్తుంది. ఓకే, 14వ వచనం చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, మీలో ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? మీలో అందరు నమ్ముతున్నారా? ఓకే, రైట్. జాగ్రత్త గమనించండి. మరి మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది, ఉంటదా ఉండదా? ఉదాహరణకు రైతు ఉన్నాడు అనుకో,
రైతు పంట వేసాడు అనుకో, ప్రతిఫలంగా ఏమొస్తుంది? పంట చేతికి రావడం ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళారనుకో, ప్రతిఫలంగా వాళ్ళకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా ఏముంటది? ఒక ఫలితం ఉంటది. అలాగే యేసు ప్రభువు చేసిన పని, యేసు ప్రభు చేసిన పని ఏంటి? ఆయన శిలువ మరణం, ఆయన యొక్క శిలువ మరణం. ఆయన చేసిన పని ద్వారా మనకు కలిగిన ఫలితం ఏంటి? మనకు దొరికిన ఫలితం ఏంటి? మనకిచ్చిన రిజల్ట్ ఏంటి? ఆ ఫలితం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు, చాలా విలువైన ఫలితాన్ని ఇచ్చాడు, చాలా శ్రేష్టమైన ఫలితాన్ని దేవుడు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మనకిచ్చాడు. మీకు అర్థమవుతుందా? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, నమ్ముతున్నాను సార్ ప్రభు మృతి పొందాడని నమ్ముతున్నాను సార్ ప్రభు తిరిగి లేచాడని నమ్ముతున్నాను. అర్థమవుతుందా? ఇది కాదు మనం నమ్మాల్సింది. మీకు అర్థమవుతుందా? ఇది కాదు మనం నమ్మాల్సిందే. ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన ఎందుకు తిరిగి లేచాడు? ఆయన చనిపోవటం వలన, ఆయన తిరిగి లేవటం వలన మనకేం కలిగింది? మనకేం దొరికింది? మనకి ఏ జీవితాన్ని దేవుడిస్తున్నాడు అనే సత్యము, ఈ గ్రహింపు ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. వింటున్నారా? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడటం అంటే ఏంటండి అమ్మా సిస్టర్స్? అప్పగించబడటం అంటే ఏంటి? చూసారా, మనం ఎంత చక్కగా బైబిల్ చదువుతున్నామో ఇలా అర్థమవుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడటం అంటే అర్థం ఏంటి? అప్పగించబడటం అంటే చనిపోవటం అని అర్థం. అర్థమవుతుందా? అప్పగించబడటం అంటే చనిపోవటం అని అర్థం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు, చనిపోయాడు. ఆయన చనిపోయింది ఎందుకో? మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు ఆయన చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు తెలుసా? యేసు ప్రభువులో పాపం లేదు, యేసు ప్రభు పాపం చేయలేదు, యేసు ప్రభు పాపం లేనివాడు. ఆయనలో ఏమాత్రమో రవంతైన పాపం కూడా ఆయనలో లేదు. మరి పాపం చెయ్యనివాడు, పాపం లేనివాడు మన కోసము ఆయన ఎలా మార్చబడ్డాడో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఎంతో చక్కగా రాయబడింది. అక్కడ చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు అగునట్లు, ఆ మాట గమనించండి, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా, హల్లెలూయా హల్లెలూయా, మన కోసం ఏమయ్యాడు? చెప్పాలమ్మా, మన కోసం ఏమయ్యాడు? భోజనాలు ఉన్నాయి, గట్టిగా చెప్పొచ్చు. మన కోసం ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. యేసు ప్రభు పాపం చేశాడా? చేయలేదు. మరి ఈ మాటకు అర్థం ఏంటి? పాపముగా చేయబడటం అంటే అర్థం ఏంటి? పాపముగా చేయబడ్డాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయడు, ఆయన పాపం చేయజాలడు. అర్థమవుతుందా? మరి పాపముగా చేయబడటము అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎన్నో వచనం చదివారు? 21 చదివారు. 2 వచనాలు పైన చదవండి. 19వ వచనం చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద, ఎవరు వీళ్ళు? వారు అంటున్నారు. ఎవరు వీళ్ళు? ఎంత చక్కగా చెప్పారో. మనమే అంటే మన అపరాధములను మన మీద మోపక. ఎవరి మీద మోపాడు? యేసు ప్రభు మీద మోపాడు. అంటే యేసు ప్రభు పాపం చేయలేదు, కానీ పాపముగా చేయబడ్డాడు. చేయబడ్డాడు. ఎట్లా చేయబడ్డాడు అంటే మన పాపములన్నిటినీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మీద మోపాడు. మన పాపములన్నిటినీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మీద మోపాడా లేదా? ఎవరు మోపారు యేసు ప్రభు మీద మన పాపాలు? మీరు అడిగారా? యేసు ప్రభు నా పాపాలు మీరు వేసుకోండి అని మీరు అడిగారా? ఎవరు మోపారు?
ఎవరు మోపారు? యెషయా గ్రంథం 53:6 త్వరగా చదవండి. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా, ఆ మాట గమనించండి, యెహోవా మన అందరి దోషములను అతని మీద. ఎవరు అతడు? యేసు ప్రభు. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. యేసు ప్రభు పాపం చేయలేదు, కానీ పాపముగా చేయబడ్డాడా లేదా? పాపముగా చేయబడ్డాడు. ఎట్లా చేయబడ్డాడంటే మన దోషములన్నిటినీ ఆయన యేసు ప్రభు మీద వేశాడు. దేవునికి ఎంత ప్రేమ తెలుసా మన విషయంలో, ఎంత మంచివాడు తెలుసా ఆయన. మన పాపములను బట్టి మనల్ని నాశనం చేయలేదు, మన దోషములను బట్టి మనల్ని శిక్షించలేదు, మన పాపములను బట్టి ఆయన ఉగ్రతకు మనం బలి కాలేదు. ఎవరు బలయ్యారు? యేసు ప్రభు బలయ్యాడు. అంటే ఆయన పాపం చేయకపోయినా ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే ఎలా అంటే మన దోషములన్నీ యేసు ప్రభు మీద మోపబడటం వలన ఆయన పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన పాపంగా చేయబడ్డాడు. యేసు ప్రభు చనిపోయాడు అంటే నీకేమర్థం అవ్వాలంటే ఆయన నా దోషములన్నిటినీ కొన్నిటినే అన్నిటిని మీన్స్ అన్నిటిని అంటే ఓన్లీ పాస్టేనా? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా లేదు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని పాపములు, దోషములు, అతిక్రమములు అన్ని యేసు ప్రభు మీద మోపబడ్డాయి. యేసు ప్రభు మీద మోపబడ్డాయి. అందుకే హెబ్రీ 10:10 మనం చదివితే అక్కడ చాలా చక్కగా ఉంటుంది. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. త్వరగా చదవాలి. హెబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నామా? పరిశుద్ధపరచబడి ఉన్నామా? ఆల్రెడీ పరిశుద్ధపరచబడి ఉన్నాం. సో యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేవక ముందు మనం ఎవరము? సిన్నర్స్, పాపులము. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక మనం ఎవరము చెప్పాలి? మనం ఎవరము? పరిశుద్ధులు. మనం ఎవరు?